అర్థవంతమైనటువంటి అర్థవంతమైన వర్తమానం అందించారు. ప్రాముఖ్యంగా ఐడెంటిఫికేషన్, రిజరెక్షన్ అండ్ ఆఫ్టర్ అనే టాపిక్ తీసుకొని, రిజరెక్షన్ అండ్ ఆఫ్టర్ టాపిక్ తీసుకొని మరి ఎంతో మరి లోతుగా విషయాలు తెలియపరిచారు సురేష్ మనోహరన్ గారు. ముఖ్యంగా ఎర్లీ 20th సెంచరీలో జరిగినటువంటి లుకెలైక్ కాంపిటీషన్ దగ్గర నుంచి మొదలు పెడుతుంటే అక్కడ నుంచి తీసుకొచ్చి బిగ్ ఐడెంటిటీ క్రైసిస్ విషయం మాట్లాడినారు. ఇప్పుడు ఆఫ్టర్ ఈస్టర్ జరిగినంత ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ క్రైసిస్ ఏంటంటే ఎంతగా ఇమ్మర్స్ అయిపోయినారంటే వాళ్ళు ప్రభువులో, ఆ ప్రభువును మర్చిపోయేంతగా టూ మచ్ గా ఇన్వాల్వ్ అయిపోయినారు. కన్నీరు అంతా కూడా ఎక్కువైపోయి, ఆందోళన ఎక్కువైపోయి, యాంగ్జైటీ ఎక్కువైపోయి, రియాలిటీని మర్చిపోయేంతటి స్థాయిలో మరి కన్ఫ్యూజన్ ఏర్పడి క్రైసిస్ వచ్చినటువంటి చూస్తున్నాం. మరి అదేవిధంగా చార్లీ చాప్లిన్ ఇంత కూడా మీరు చెప్పారు ఇంతకుముందు కూడా, చార్లీ చాప్లిన్, నిజమైన చార్లీ చాప్లిన్ కు థర్డ్ ప్రైజ్ కూడా రాలేదు లుక్-అలైక్ కాంపిటీషన్ లో అనే విషయం. అట్లనే యేసుప్రభు కూడా శిష్యుల దగ్గర పోయినప్పుడు ఆయనను భూతం అని చూడటం కొందరు, అదే మరే వచ్చి ఆయనను తోటమాలిగా చూడటము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు మరి ఐడెంటిటీ క్రైసిస్ గా మనం గమనించినట్టుగా ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడినటువంటి సురేష్ గారు తెలియపరిచినారు. తర్వాత ఐడెంటిటీ రివర్సల్ ఐడెంటిటీ గురించి మాట్లాడుతూ చక్కగా వివరించినారు. మ్యాన్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ కంట్రోల్. కంట్రోల్ పోయినప్పుడల్లా ప్రాణం మీద భయం ఎప్పుడు వస్తుంది అంటే మనం కంట్రోల్ తప్పినప్పుడు అనేటువంటిది. ఆ కంట్రోల్ తప్పకుండా ఉండటం, బ్యాలెన్స్డ్ గా ఉండటం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనకు ధైర్యం అనేది వస్తుంది. కంట్రోల్ తప్పకూడదు అనేటువంటి దాన్ని వారు తీసుకొని చక్కగా వాటర్ ద్వారా మరి స్విమ్మర్స్ ను ఉదాహరణకు తీసుకొని మనకు తెలియపరిచినాడు. సో మరి మ్యాన్ ఈజ్ అఫ్రైడ్ అండ్ ఎవ్రీథింగ్ మస్ట్ బి ఇన్ కంట్రోల్ అనే విషయం మరి ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. సో మనిషి ఏం కోరుకుంటాడంటే అంతా నా కంట్రోల్లో ఉంటానని కోరుకుంటాడు, మొత్తం నా కంట్రోల్లో ఉండాలా. అట్లనే మేనేజ్ చేసుకుంటా పోతుంటాం మనం. ఒక్కొక్కసారి ఫాల్స్ పీస్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాం. అంత మంచిగానే ఉంది అనుకుంటాం. ఎందుకంటే మనకు కంట్రోల్లో ఉన్నదని అనుకుంటే తప్ప మనం సంతోషంగా ఉండలేం. సొంతం మన కంట్రోల్లో ఉందంటేనే మనం నెమ్మదిగా ఉండగలుగుతాం. సో అది పెద్ద క్రైసిస్. దాన్ని మీరు మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం ఏంటంటే సాతాను అట్నే భయపెట్టేవాడు అందరినీ. మీరు మీ కంట్రోల్ ఉన్నట్టు, మీ కంట్రోల్ ఏం లేదు, మీ పని అయిపోయింది, మీరు మరి మరణిస్తారు వెళ్ళిపోతారు, మీకు తెలియదు అనేటువంటి భయం పుట్టించేటువంటి ఆ సాధనాన్ని సాతానుడు ఉపయోగించి మరణం చూపించి భయపెట్టేవాడు అని చెప్తూ, అదే మరణాన్ని జయించి యేసుప్రభు తిరిగి సాతాను ఓడించి మరణం ద్వారా మరి విజయం చూపించి మనకు మరణం అంటే భయం లేకుండా మనకు దేవుడు చేసినటువంటి విషయాన్ని సురేష్ మనోహర్ గారు చెప్పారు. చాలా అద్భుతం. తర్వాత బాడీ, హెడ్, బిల్డింగ్, కార్నర్ స్టోన్, బ్రైడ్ గ్రూమ్, తర్వాత బ్రాంచెస్ అండ్ వైన్, ఇది కూడా కంపారిజన్ గా వారు తీసుకొచ్చారు. తర్వాత ఇంకా మంచి అద్భుతమైనటువంటి విషయం అంటే శుభప్రదమైన నిరీక్షణ. ఇది చాలా అద్భుతంగా తెలియపరచబడింది. మరి గొప్ప సంగతి ఏంటంటే నేను ఈరోజు సంతోషపడతా ఉన్నాను, నేను ఎక్కువగా బోధించేది ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. ఈ మూడు నేను ఎక్కువ తెలియక ఎక్కువ ఎప్పుడు బోధించేది ఇదే. ప్రాక్టికల్ లైఫ్ లో నేను చెప్పే దగ్గర కానివ్వండి, నేను వ్యక్తిగతంగా మాట్లాడే ప్రతి దగ్గర కూడా ప్రేమను చూపించడానికి, విశ్వాసం కలిగి ఉండని చెప్పడం, తర్వాత నిరీక్షణ విషయం కూడా మాట్లాడుతుంటాను. సో దీన్ని బట్టి చూస్తే ఇది మాట్లాడే దైవజనులందరూ కూడా నిజంగా వారు మరి సంపూర్ణమైనటువంటి పరిచర్య చేస్తున్నారు, దేవుని సంకల్పమును వారు తెలియజేస్తున్నారు అనేటువంటి మనం అనుకోవచ్చని దాని ద్వారా మా అందరికి కూడా తెలియపరిచినారు. సో ఈ మూడు కూడా మేమందరం కూడా కలిగి శుభప్రదమైన నిరీక్షణ, ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. తర్వాత 3 సంవత్సరాలు ఎఫెసు సంఘంలో పౌలు పనిచేసినటువంటి విషయం, మరి రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడిచి ఆయన పరిచర్య చేసినటువంటి విషయం సాక్ష్యంగా చెప్తూ ఉన్నాడు. తర్వాత ఈ తెస్సలోనికే సంఘానికి విశ్వాసంలో మరి ప్రేమ ఉంది, వారికి నిరీక్షణ లేని సంఘంగా ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. నిరీక్షణ లేని సంఘంగా ఉన్నటువంటి తెస్సలోనికైకు వారు ఎప్పుడు చూడు కన్నీరు విడుస్తూ మరి నిరీక్షణ లేకుండా ఉన్నటువంటిది, అది ఆ విషయాన్ని కూడా మీరు వివరించినారు. సో పౌలు పరిచర్యలో నిరీక్షణ విషయంలో, ప్రేమ విషయంలో, అదేవిధంగా విశ్వాసం విషయంలో ఆయన నిబద్ధతతో పరిచర్య చేసినట్టుగా మీరు చూపిస్తున్నారు. క్రీస్తును మరి కలిగి ఉండటం, ఆ తర్వాత మీరు ఐడెంటిటీ రివర్సల్ లో సాతానుడు మరణం చూపించి భయపడితే యేసు మరణం జయించి మనకు ధైర్యం ఇచ్చినాడు. తర్వాత బలహీనతను బలంగా బలపరుస్తాడు, మారుస్తాడు. ఎందుకంటే 3 సార్లు మొక్కిన పేతురు 3000 మందికి బాప్తీసం ఇచ్చి రక్షణను తీసుకొచ్చాడు అన్నమాట. తర్వాత మరి నత్తివాడిన మోషే 34 అధ్యాయంలో నత్తివాడిన మోషే లాంగెస్ట్ సర్మన్ ను ప్రీచ్ చేయటం మనం ద్వితీయోపదేశకాండంలో చూస్తాం.
సో ఇవన్నీ విషయాలను బట్టి గమనించవలసింది ఏంటంటే మనతో ఉన్నటువంటి దేవుడు, మన సజీవుడైన దేవుడు మనతో ఉన్నాడు. మనము నిరీక్షణ కలిగిన వారముగా ఉంటూ మరి ఐడెంటిఫికేషన్ లో మనం ఎక్కడ తప్పు పోకుండా, ఈ క్రైసిస్ మనకు రాకుండా మన చూపు క్లారిటీ కరెక్ట్ గా ఉండాలి, మనం కంట్రోల్లో ఉండాలి, మన ప్రక్కన దేవుడు ఉన్నాడనే విషయాన్ని, ప్రభు ఉన్నాడనే విషయాన్ని గమనించుకోవాలి. సో ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకుండా, ఎక్కడ కూడా ఐడెంటిటీ క్రైసిస్ రాకుండా ప్రభువుని క్లారిటీగా చూడడానికి మనము మన తోటి వారిని బలపరుస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రభువు కనబడినప్పుడు ప్రభువు కనబడినని చెప్పగలగాలి తప్ప ప్రభువు కనబడితే భూతం కనబడింది అనేటువంటి పరిస్థితి మనం రాకుండా మనం చూసుకోవాల్సిన విషయం తెలియజేస్తూ, మరి సిపిఎం లో మరొక మంచి వర్తమానం అందించినందుకు సురేష్ మనోహరన్ గారిని అభినందిస్తూ, మరి ఐడెంటిఫికేషన్, రిజరెక్షన్ అండ్ ఆఫ్టర్ మనం ఈస్టర్ లో వి డెల్ట్ విత్ రిజరెక్షన్, వి డెల్ట్ విత్ క్రూసిఫిక్షన్. అదేవిధంగా వృక్షం అనే మాట కూడా, ఆ వృక్షం కూడా మరి చాలా పండు అనే మాట జ్ఞాపకం చేస్తాం. మాట్లాడుతూ ఉండేది ఎక్కువ మాట్లాడతారు క్రైస్తవులకు, అది ఈజీగా అర్థమయ్యేటట్టుగా మాట్లాడే మాటగా పండుగ. బట్ వృక్షం విషయంలో ఒక వృక్షము నుండి మనకు ఏ విధంగా పాపం వచ్చిందో ఒక వృక్షం నాను నుండి మనకు రక్షణ వచ్చింది అనే విషయాన్ని తెలియపరిచినారు. సో ఓవరాల్ గా it's a wonderful eye opener, a wonderful sermon and wonderful class for all the pastors here. Thank you very much to Suresh Manoharan garu, and God bless you, sir. And now I hand over the mic to our theologian Sundar Palanna. సుందర్ పాల్ అన్న ఇంకొక మీటింగ్ లో మాట్లాడగలుగుతారో లేదో వారు మీటింగ్ లో ఉన్నానని నాకు. If he cannot speak, over to Chris garu. Chris brother. Then Vinod garu. No, my meeting is over. And I got over to you then. Praise the Lord. Thank you so much. Thank you so much, Suresh, for the great input this evening. కొంత ఫస్ట్ పార్ట్ నేను కొంచెం మిస్ అయినా, ఐ గాట్ ద హోల్ సబ్మిషన్ ఫ్రమ్ బిషప్ అయ్య గారు. మాకు ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, అంతా మాట్లాడిన తర్వాత, గంట సేపు మాట్లాడిన తర్వాత ఆయన అంటుండే, సో యూ వాంటెడ్ టు సే ఓన్లీ దీస్ థింగ్స్ అని అంటుండే. అరే ఇదంతా మాట్లాడే కదా అనవసరంగా ఇది. ఓకే, అట్లా. సో ఐ గాట్ ది హోల్ కవరేజ్ ఆఫ్ ది మెసేజ్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఈ అసిమిలేషన్, అలిగారీ, ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అసలు వి నెవర్ లుక్డ్ ఇన్ టు దిస్ సైడ్, ఈ సైడ్ ఎప్పుడు చూడలేదు. చాలా మంచిగా వి గాట్ ద హోల్ పోస్ట్ రిజరక్షన్ మెసేజ్, ఇంక్లూడింగ్ ద ప్రయర్ ఫీచర్స్, ముందు జరిగిన వాటిని కనెక్ట్ చేస్తూ చెప్పినవి. చాలా మటుకు ఇట్స్ వెరీ నీడెడ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. టుడే ఈరోజు మాకు ఒక ప్రత్యేకమైన దినం. ఈరోజు మాకు on this day of 1991 we were graduated from United Biblical Seminary. చాలా అమేజింగ్ థింగ్. 67 మంది విద్యార్థులు మేము, అండ్ ఆల్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అక్కడిక్కడ ఉన్నారు అందరూ. ఇండియాలో చాలా మంది ఉన్నారు, కానీ చాలా మంది అంటే we could hear their testimonies. ఒక్కటి అంటే నేను అంటే దీనికి కనెక్టెడ్ కాకుండా కానీ ఐ ఫెల్ట్ ఐ షుడ్ సే దిస్ అని. ఏంటంటే దేవుడిచ్చిన మినిస్ట్రీకి తగిన అనుభవం కూడా ఆయన తీసుకెళ్ళాడు అనేది నాకు ఈరోజే నేర్చుకున్నా. అంటే హీ గివ్స్ మినిస్ట్రీ. మనం అంటాం కౌన్సిలింగ్ అంటాం. ఫస్ట్ ఐ నీడ్ కౌన్సిలింగ్, కాబట్టి నాకు కౌన్సిలింగ్ ఇచ్చి ఆయన తీసుకుపోతాడని. మ్యారేజ్ కౌన్సిలింగ్ ఉంటే ఆ మ్యారేజ్ కౌన్సిలింగ్, ఆ మ్యారేజ్ బ్రోకన్నెస్, ఆ మ్యారేజ్ టైట్నెస్, అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయించి కౌన్సిలింగ్ తీసుకుపోతాడు. అరే చాలా అమేజింగ్ అని అసలు. అరే మా ఫ్రెండ్స్ అందరు కూడా అందరు ముసలోళ్ళు అయిపోయినారు. ఆల్ ఆర్ అరౌండ్ 60, ఇంక్లూడింగ్ మీ. అందరం కూడా 60లో ఉన్నాము. సో ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్ లైఫ్. చాలా వి షేర్డ్. సో అదంతా ఇక్కడ అవసరం లేదు కానీ, బట్ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ అన్న ఫర్ ది, అంటే ఐ డింట్ వాంట్ టు మిస్ యూ. ప్రార్థనలు కూడా మధ్యలో నేను కనెక్ట్ అయ్యి మళ్ళా ఐఎమ్ గెటింగ్ బ్యాక్ టు దెమ్. మళ్ళా యూట్యూబ్ లో అన్ని కూడా రికార్డ్ అయ్యి మరి పోస్ట్. I'll take it.
యా బిషప్ గారు చెప్పింది ఇంకా టోటల్ వచ్చేసింది మొత్తం. Essence వచ్చేసింది. బిషప్ అయ్య గారు Scoop నోట్స్ వచ్చేసింది. రాసుకుంటారేమో నాకు భయం వేసింది. నేను కూడా నోట్స్ రాసుకోవాలి. శ్రీకాంత్, పద్మ మేడం మేమందరం కూడా అయ్యా మేము నోట్స్ పాయింట్స్ అట్లా రాసుకోవాలి. నోట్ చేసుకుందాం. మీ మెమరీ ఏంది సార్ నాకు అర్థం కాదు. ఏమా మెమరీ, ఎవ్రీ బిట్ యూ డోంట్ లీవ్ ఎనీథింగ్. మైండ్ ఈజ్ లైక్ ఏ సీవ్, జల్లెడదాకా ఉంటే పోతుంది అక్కడ. కానీ అమేజింగ్ అన్న అసలు. అంటే గాడ్ హ్యాస్ గివెన్ యూ, బ్లెస్డ్ యూ విత్ సచ్ ఏ గ్రేట్ మెమరీ. అంతా ఒక్క పాయింట్ మిస్ కాకుండా మీరు చెప్పడం అనేది, మీరేమో చేస్తున్నారు దొంగతనంగా, ఏందో రాసుకుంటున్నారు. నోట్స్ నేను చెప్తాను, రహస్యం చెప్తా మీకు. నాకు క్లాస్ లో నేను బీడీ, మీరు కూడా థియాలజికల్ కాలేజ్ చదువుకున్నప్పుడు నాకు క్లాస్ లో వినటము కరెక్ట్ గా విను, తర్వాత నువ్వు చదవకపోయినా పర్లేదు ఎగ్జామ్ లో పాస్ అవుతావు చెప్తే నేను క్లాస్ మొత్తం జాగ్రత్తగా అటు ఇటు చూసుకుంటూ కూడా వినటం అలవాటు, నాకు వినే ఇష్టం. సో ఎగ్జామ్ అట్నే రాసి పాస్ అయినా, సెనెట్లు గినెట్లు అన్ని అట్నే రాసుకొని పాస్ అయినా ఎగ్జామ్స్. అన్నా మీరు ఏ గ్రేడ్ ఉంటుంది మీదంతా కూడా? సెనెట్ అన్ని ఏ గ్రేడ్ అన్నా? సెనెట్ అన్ని ఏ గ్రేడే. కాలేజీలో లెక్చరర్లు భయపడి రాజకీయంతో తక్కువ మార్కులు వేసేది, కానీ మీకు తెలియదు. థ్యాంక్ యూ అన్న. మీ మెమరీకి నిజంగా జై అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సురేష్ అన్న ఫర్ ది గ్రేట్ ఇన్పుట్. I just want to appreciate it and receive it. Wonderful అన్న. థ్యాంక్ యూ అన్న. Have a wonderful day అన్న with your friends. And our regards to them, all the theologians. God bless them all. Amen. Thank you. Yeah. Okay, Chris garu. అందరికి ప్రైజ్ లార్డ్. గురుజీ ప్రైజ్ లార్డ్. గ్రూప్ లో ఉన్నటువంటి ఒకరికి అందరికి పేరు పేరున్న వందనాలు, ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా సుందరపాల్ గారు అన్నట్టుగానే, అన్న మీ దగ్గర ఏదో రహస్యం ఉంది. తిరిగి ఐఎమ్ ద లిటిల్ విట్నెస్ గురుజీ. ఒకసారి నేను సింగమన్న గారు ఇదే చూసి అక్కడికి వెళ్తున్నాము కారులో. ఆయన ఒక పక్కన సిపిఎం జూమ్ మీటింగ్ జరుగుతుంది, దాని తర్వాత వేరే ఫోన్ లో మాట్లాడుతున్నాడు, డిస్కషన్స్ జరుగుతున్నాయి. దీని తర్వాత ఫైనల్ గా రివ్యూ ఇచ్చే సమయంలో ఫస్ట్ నుంచి ఎన్ని వరకు మీరు ఏం చెప్పారో అవన్నీ కూడా చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. ఏంటి వింటన్నట్టే ఉండడం కానీ ఎంత ఎలా విన్నారా బాబు అని. మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు విన్నా కానీ అన్ని గుర్తున్నాం మాకైతే. నిజంగా అది ఆ వరం మాకు కూడా వచ్చిన కాక. అండ్ గురుజీ, మీరు చార్లీ చాప్లిన్ లుక్ లైక్ అక్కడి నుంచి ప్రారంభించి నిజంగా చాలా అద్భుత రీతిగా ఈ రోజు అన్నిటికీ కనెక్ట్, చాలా చక్కగా కనెక్ట్ చేసుకుంటూ వచ్చారు. నాకైతే పర్సనల్ గా అంటే అన్నగారు అయితే మొత్తం చెప్పేశారు, మన సింగం గారు అయితే. సో దాన్ని ఇంకా మనం ఏం చేయలేదు. బట్ పర్సనల్ ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. ఇతను దేవుని సంకల్పం అంతయు మీకు చెప్పాను అంటాడు కదా, అన్నప్పుడు ఇది ఎలా సాధ్యపడుద్ది అని నేను అనుకుంటూ ఉండేవాను ఒక్కొక్కసారి అయితే. కానీ దేవుని సంకల్పము అంతయు అంటే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. 3 సంవత్సరాలు ఇదే దేవుడి యొక్క సంకల్పం. ఎగ్జాక్ట్లీ అది చాలా ఇంపార్టెంట్ తెలుసా. మనకి ఈజీ అనిపిస్తుంది కానీ అది చాలా కష్టమైంది. చాలా ఈజీ అనిపిస్తుంది మనకు చెప్పడానికి, బట్ తమ్ముడు అది నిజంగా చెప్తాను కదా, ఈ రోజు ఐ ఓపెనరే మనకి అది. అంటే వీఆర్ ఆన్ ద రైట్ ట్రాక్ అని చెప్తున్నారు, రైట్ ట్రాక్ లో ఉన్నాము. మరి తెస్సలోనిక సంఘాన్ని గురించి వచ్చినప్పుడు వాట్ హైలైట్, నిజంగా వాళ్ళకి ప్రేమ, విశ్వాసం రెండింటి గురించి బోధ అయితే వచ్చింది, నిరీక్షణ గురించి వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు దాని గురించి బాధపడుతున్నప్పుడు మరి తిమోతి ద్వారా మరి ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత నిరీక్షణ గురించి చెప్పి ఫైనల్ గా మీరు ఈ మాటలు బట్టి ఒకరినొకరు ఆదరించుకోండి. దేవుడికి స్తోత్రం. నిజంగా అదైతే గూస్ బంప్స్ గురుజీ. అదే విధంగా ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్. సాతాను మరణ భయాన్ని చూపించి మనందరినీ కూడా భయపెడుతున్నాడు. అంటే మరణానికే దేవుడు మరణాన్ని కలగజేశాడు. వాడి యొక్క ఆయుధాన్నే, అంటే ఇప్పుడు మీరు గొలియాతు ఆయుధం ఉంది, గొలియాతు యొక్క ఆయుధాన్ని తీసుకుని దావీదు గొలియాతుని తల నరికినట్టుగా సైతాను యొక్క ప్రధాన బలమైనటువంటి ఆయుధాన్ని తీసుకుని యేసుక్రీస్తు వారు వాడినే చెప్పినట్టు. అసలు ఇదైతే నెక్స్ట్ లెవెల్. ఇది తన బలహీనులుగా ఉండి బలపరచబడేది. నిజంగా ఈ రోజు ఇంకో షాకింగ్ ఏంటంటే, ద్వితీయోపదేశకాండం మనం చదివేస్తాం కానీ ఒక నత్తి పెదవులుగా ఉన్న ఆయన తన పరిచర్య ప్రారంభంలో, దేవా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నాలిక మాంద్యం కలిగిన వాడిని, నా వల్ల కాదు అన్న వ్యక్తే ద్వితీయోపదేశకాండం ఒక కొండ మీద కూర్చుని అన్ని అధ్యాయాలు చెప్పగలిగాడంటే ఇంకా అసలు దేవుడిని ఎలా స్తుతించాలి, ఎలా కనబరచాలి గురించి. మరి పేతురును కూడా మనం చూస్తాం. ముమ్మారు పేతురు ప్రభు ఎవరు నాకు తెలియదు అన్న చాలా పిరికి వ్యక్తి. అలాంటి అతను ఆత్మశక్తి చేత నింపబడి యెరూషలేములో నిలబడి అసలు ఆ గొప్ప ప్రసంగానికి 3000 మంది రక్షణ పొందారంటే
బలహీనులుగా ఉన్న వారిని దేవుడు బలపరచడం. ఇది అద్భుతం గురించి ఇదైతే చాలా. అండ్ ఇంకొకటి చెప్పండి, మనం రెగ్యులర్ గా వినేదే, మ్రానుతో పాపం ప్రారంభమైంది, దేవుడు ఆ మానవుతోనే పాపానికి ముగింపు ఇచ్చాడు. దేవుడికి కలుగును గాక. అసలు నిజంగా మీకు నాకు ఒక్కోసారి కొంచెం అనిపిస్తుంది గురించి, అసలు ఎక్కడ దొరుకుతున్నాయి ఈ విషయాలన్నీ అని. ఈ విధంగా వాక్యం చెప్పడం అనేది చాలా కష్టం గురించి. ఏదో చెప్పుకుంటూ వెళ్తాం కానీ మీరంటా చూడండి, మెట్టు బై మెట్టు, అడుగు బై అడుగు అని ఒకదానికి ఒకదానికి చాలా ఇంటర్లింక్ ఉంటుంది ఇక్కడ. మీరు ఈ ప్రసంగాన్ని ఎలా తయారు చేస్తారా అనేది ఒక రకమైన ఇంట్రెస్ట్ నాలో ఇప్పుడు తెలుసుకుందాం అనిపిస్తూ ఉంటది. సూపర్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముడు క్రిస్ గారు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ హస్ బ్లెస్డ్ యూ విత్ మెనీ టాలెంట్స్, డిఫరెంట్లీ టాలెంటెడ్ మనందరం కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నౌ ఓవర్ టు సే డానియల్ రమణారావు సార్. Praise Lord, sir. Thank you. Praise Lord and good evening, everyone, to all the members of the group. Really, today a blessed day. గురుగారు మీరు చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేశారు. మరి ముఖ్యంగా నాకైతే ఇట్ ఈస్ చాలా ఎక్కువ, ఇది మీకు ఆల్రెడీ చాలా ఎక్కువ ఇన్ ద సెన్స్ దెర్ ఆర్ సో మెనీ మన బౌన్సర్స్ అన్ని కూడా ఉంటాయి. అయితే నాకు ఇవాళ చక్కగా ఒకటి అర్థమైంది సార్. యాక్చువల్గా బైబిల్ అంతట్లోనూ ఎక్కడైందంటే ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం. ప్రేమ, నిరీక్షణ, విశ్వాసము. ప్రేమ అంటే అర్థమవుతుంటది, విశ్వాసం అంటే ఫెయిత్ అర్థమవుతుంది. నిరీక్షణ అంటే నిజంగా ఎగ్జాక్ట్లీ ఇది నిరీక్షణ అనేది కూడా ఒక రియల్ క్లారిటీ నిజంగా నాకు ఉండేది కాదు. ఈ క్షణం మీరు అసలు దేవుడి సంకల్పమే ఈ మూడై ఉన్నది. ఈ దేవుడి సంకల్పాన్ని బోధించిన ఆ బోధ, రిసీవ్ చేసుకుంది కూడా ఈ మూడు రిసీవ్ చేసుకోవాలి. బోధించే వాళ్ళు మూడు బోధించాలి, అదేవిధంగా రిసీవ్ చేసే వాళ్ళు, చేసుకునే వాళ్ళు కూడా ఈ మూడుని వాళ్ళు రిసీవ్ చేసుకోగలగాలి, తెలుసుకోగలగాలి అన్నది. ఏ విధంగా అయితే తెసలోనిక సంఘం వాళ్ళు మొదట్లో వాళ్ళకి రెండు మాత్రమే తెలుసు, ఆ మూడవది లేకపోవడంలో వాళ్ళు కలిగినటువంటి డెఫిసిట్ ఏదో అది కూడా వాళ్ళకి బోధించడానికి అని చెప్పేసి వాళ్ళకి లెటర్స్ రాయటము, పౌల్ గారు చెప్పిన విషయము నిజంగా అది చాలా ఈరోజు నేను నిజంగా తెలుసుకున్నాను దేవుడి సంకల్పం అంటే ఈ మూడు పారామీటర్స్ అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే బిషప్ గారు ఇచ్చినటువంటి రివ్యూ మాత్రం సార్ ఇట్ ఈస్ సూపర్ 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 అనమాట. రియల్లీ నిజంగా ఆయన ఎంత చక్కటి బైండింగ్ మొత్తం బైండ్ చేసేసి కంప్లీట్ గా రివ్యూ ఇచ్చారు. తర్వాత మీరు చెప్పింది ఇది బాగుంది సార్. అది అంటే నేరేటింగ్ అబౌట్ ద మోజెస్ స్టామర్, అది ఆ కొటేషన్ చాలా బాగుంది. ఆయన చెప్పింది ఎవరు కానీ, God used a stammerer and made a longest speech of 33 chapters. I am speechless. I am speechless. Really, it's a wonderful. Really, thank you very much, sir. Thank you once again. Thank you once again. Yeah. Thanks to loving Bamardi garu, Ramanarao gariki ప్రత్యేకంగా వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. అండ్ ఓవర్ టు పద్మ గారు. ప్రైజ్ లార్డ్ బిషప్ గారు, హ్యాపీ ఈస్టర్. అందరికీ హ్యాపీ ఈస్టర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మరి ఈ సిపిఎం ద్వారానే పరంజ్యోతి గారు మా పిల్లలకి బాప్తిస్మం ఇవ్వడం, సిపిఎం ద్వారానే మరి డైనమిక్ లీడర్ క్రీస్ గారు మా సంఘాన్ని దర్శించడం, ఈ ఐడెంటిఫై గురించి మాకు బోధించడం. మా సంఘంలో అద్భుత సాక్ష్యం ఏంటంటే ఎప్పుడు ఒక 10 రూపీస్ కూడా వేయనటువంటి వ్యక్తి వాక్యాన్ని విని 100 రూపీస్ కానుక వేయడం జరిగింది. అంటే ఆ వాక్యము ద్వారా వారికి ఇచ్చే మనసును కలిగించాడు. సో ఇవ్వడం వల్ల వాళ్ళు దీవించబడ్డారని. అంటే సిపిఎం ఐడెంటిటీ అనేది సిపిఎం ద్వారానే. సో కాబట్టి సిపిఎం ద్వారానే సంఘానికి అక్కడ ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం అనేది మా సంఘంలో చూసి ఉన్నారు క్రీస్తు గారు. మేము ఆ ప్రేమ, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణతోనే సాగిపోతున్నాము. సో కాబట్టి మీరు మా దగ్గరికి రావడం చాలా వందనాలండి. మీ ప్రయాసంతో మమ్మల్ని దర్శించారు, ఆ మంచి ఆత్మీయమైన వర్తమానాన్ని అందించారు. సో ఇప్పుడు బిషప్ సింగం గారు చెప్పినట్టుగా నాకు వాళ్ళు చెప్తున్నప్పుడు నేను చిన్నప్పుడు ఎగ్జామ్స్ లో స్టార్ ఇంపార్టెంట్ అనేది పెట్టుకునేదాన్ని. సో ఇప్పుడు బిషప్ సింగర్ గారు చెప్తుంటే కూడా 1 వర్డ్ ఆన్సర్, ఆబ్జెక్ట్ పేపర్ నింపితే సరిపోతుంది 30 మార్క్స్ అన్నట్టుగా బిషప్ సింగం గారు అట్లా చెప్పేశారు. ఇప్పుడు మొత్తం ఆ ఇంపార్టెంట్ వర్డ్స్ 1 వర్డ్ లో చెప్పేశారు. సో థ్యాంక్ యూ బిషప్ గారు. మీ మాటలు వినడం, మీ శ్రేష్ఠ అంటే 1 వర్డ్ ఆన్సర్ లో ఆత్మీయంగా బలపడడం నిజంగా మాకు చాలా ఇది ఒక ధన్యతగా భావిస్తున్నాను. సురేష్ మనోహర్ నాయ్ గారు
నిజంగా నేను మళ్ళీ ఇది మూడోసారి బైబిల్ కాలేజీ, కానీ నాకు ఇది ఫస్ట్ బైబిల్ కాలేజ్ లో చేయనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి తెలుసుకుంటున్నాను. సో గొలియాతు దావీదు కత్తి తీసి తన చేతిలో నుంచే తీసి తనను చంపడం అనేది ఒకటి, ఇంకా అన్ని చెప్పేశారు. రెండవది వృక్షం, అదము పండు 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 పండు, ఈ పండు అనేది అంటే పండు ద్వారా కాదు, వృక్షం ద్వారా అనేది నిజంగా శ్రేష్టమైన లోతైన మర్మాన్ని మీరు మాకు ఇచ్చారు, ఆత్మీయమైన మర్మం, వర్డ్ ఇచ్చారు మీరు మాకు. నిజంగా మీకు చాలా చాలా ధన్యవాదాలండి. ఈ వర్డ్స్ ని మాకు మమ్మల్ని అంటే పడిపోకుండా, తొట్టిల్లకుండా, లేనివి కల్పించకుండా, ఉన్నది ఉన్నట్టుగా ఒక పొల్లైన సున్నైన తప్పుపోకుండా శ్రేష్టమైన ఆత్మీయ ఆహారాన్ని మేము భుజిస్తున్నాము. బిషప్ సింగం నిజంగా మీరు మాకు ఇచ్చిన ఈ వేదికను బట్టి మీకు వందనాలు. అయ్యగారులందరికీ వందనాలు. చాలా విషయాలు చెప్పారు. చివర్లో చెప్పారు ఏంటంటే అది గుర్తుపట్టలేదని. ఎవరు కూడా మరి గుర్తుపడతలేరు, కానీ దేవుడు మనల్ని గుర్తుపట్టి ఇక్కడ మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకొని సిపిఎం లో చేర్చారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అయ్య గారు, థ్యాంక్ యూ బిషప్ గారు, పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ధైర్యవంతురాలు, బోల్డ్ లీడర్ వారు. డైనమిక్. నిజంగా వారన్న మాటల్లోనే అన్నగారు గుర్తుపట్టట్లేదని. వారు నేను పద్మదయాకర్ గారి యొక్క పరిచర్య మనం చూసినప్పుడు నేను ఆశ్చర్యానికి, ఆవేదనకి, ఒక రకంగా బాధకు గురయ్యాను. ఎందుకంటే ఇంత రిమోట్ ప్లేస్ లోకి వచ్చి ఇంత సంతోషంగా, అసలు ఏమీ లేని ప్లేస్ లో కూడా ఆమె ధైర్యంగా, సంతోషంగా సేవ చేయడం నిజంగా చూసిన తర్వాత చాలా షీఈస్ గ్రేట్. దట్స్ ద వే టు గో. ఎనీవే, గాడ్ బ్లెస్ యూ. అండ్ ఓవర్ టు రెవరెండ్ డాక్టర్ విజయ్ జేకర్ గారు, తర్వాత మనోహర్ గారు. శుభాకాంక్షలు వేదిక మీద అందరికీ, పెద్దలకు, తోటి దైవజనులకు, అందరితో ఏకీభవిస్తూ అన్న బిషప్ అన్న గారు చెప్పినాక అసలు దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ అస్ దట్ అండ్ టచ్ ఎనీథింగ్. ఇది సత్యము, వాస్తవము. అలాంటి దైవజనులు దేవుడు మాకు అనుగ్రహించిన ఆ యొక్క గొప్ప ఆలోచనకి నేను దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను. బిషప్ ఇంకా మంచి ఆయురారోగ్యం ఇచ్చి దేవుడు ఇదే విధంగా ఈ యొక్క సిపిఎం మన యొక్క టీం ను గొప్పగా ఆశీర్వదించును గాక. ఒక విషయం అన్న, ఈరోజు స్పిరిచువల్లీ ఒక విషయాన్ని, ఒక సత్యాన్ని, ఒక వాస్తవాన్ని ఎన్నో మార్లు నేను దీని గురించి వివరించిన, పలికిన, చదివిన, విన్నా, మాట్లాడినా గానీ ఈ రోజు ఒక నిర్ణయానికి అయితే వచ్చిన, పౌల్ గారు ఏ మాట అయితే అన్నారు ఆ మాటకు నేను కట్టుబడి ఉండాలని ఒక తీర్మానము మనసులో ఆత్మీయంగా తీసుకున్న సత్యం ఏంటి అంటే, బ్రతుకుట క్రీస్తే చావైతే మేలు అనే విషయాన్ని నేను ఇప్పుడు ఈ రాత్రి దినము నేను ఒక తీర్మానాన్ని తీసుకున్న. సురేష్ అన్న గారికి అన్న, హ్యాట్స్ ఆఫ్. I can't describe anything in words. God bless. Thank you. Thank you so much, Vijay Jekar garu. God bless you. And Manohar garu, last ga Manohar garu. థ్యాంక్ యూ సార్. బిషప్ అయ్య గారికి, అయ్యగారులు ఇరువురికి కూడా ప్రేమ వందనాలు. అలాగే ఈ వేదిక ద్వారా మాలాంటి అందరూ దైవజనులకు ఆత్మీయ జ్ఞానాన్ని నేర్పించడానికి దేవుడు ఏర్పరచుకున్న దైవజనులు సురేష్ మనోహర్ అయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అలాగే ఆ వేదికలో ఉన్న ప్రతి దైవజనులకు ఈస్టర్ శుభాకాంక్షలు అండి. సార్, ఈ రోజు నేను ఒక సేవకుల కూడికి వెళ్ళటం జరిగింది. అక్కడ నిలవబడినటువంటి దైవజనుడు ఆది కాండంలో ఉన్నటువంటి 11వ అధ్యాయము 12వ అధ్యాయాన్ని పోలుస్తూ 11వ అధ్యాయంలో బాబెల్ గోపురాన్ని దేవుని చిత్తం లేకుండా వారి చిత్తంలో వారు కట్టారు. 12వ అధ్యాయంలో అబ్రహాము దేవుని చిత్తానుసారమైన బలిపీఠం కట్టాడని, ఇలాగన 11వ అధ్యాయం 12వ అధ్యాయాన్ని పోలుస్తూ దేవుని సేవ కూడా దేవుని చిత్తానుసారంగా కట్టాలి, లేదంటే అది ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా కూలిపోతుంది ఒక రోజున అని చెప్తూ ఉన్నారు సార్. అయితే నాకు దేవుని చిత్తం ఏంటి, ఎలాంటి సేవ దేవుని చిత్తానుసారమైంది, అది క్వశ్చన్ గా మిగిలిపోయింది సార్. నిజంగా ఆయన మాట్లాడే దేవుడు. ఈరోజు ఆ క్వశ్చన్ కి జవాబు ఈ మీటింగ్ ద్వారా నాకు దొరికింది. నేను చాలా సంతోషం సార్. దేవుని చిత్తమైన సేవ, ప్రేమ, విశ్వాసము, శిక్షణ, ఈ మూడింటిని సంఘంలో మనం బోధించగలిగితే, సంఘానికి నేర్పించగలిగితే అదే దేవుని చిత్తానుసారమైన సేవ అని ఒక దిశానిర్దేశం నాకు ఇక్కడ దొరికింది, ఒక క్లారిఫికేషన్ అనేది వచ్చింది. చాలా థ్యాంక్స్ సార్ ఆ విషయమై. అలాగే మరణానికే మరణము అనేటువంటి మాట
పాస్టర్ గారు ఒక ఆయన పాట రాస్తారండి, అందులో మరణానికే మరణము అని. అయితే 2015లో అనుకుంటా, లిబియా ఐ థింక్, అక్కడ 21 మంది క్రైస్తవుల్ని ఓచకోత కోసినప్పుడు వాళ్ళు ఆ వీడియో అప్పట్లో మాకు దొరికింది. అది చూస్తుంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, ఒక్కరి ముఖంలో కూడా దుఃఖం లేదు. ఎందుకు ఇలా వారికి భార్య పిల్లలు వీళ్ళందరూ ఉంటారు, వారి జ్ఞాపకం రాలేదా, వాళ్ళు ఎలా ఉండగలిగారు అంత సంతోషంగా అని అప్పట్లో ఒక డౌట్ ఉండేది. ఈరోజు అది కూడా రివీల్ అయింది. అదేంటంటే నిరీక్షణ కలిగిన ప్రతి వ్యక్తి సంతోషించడు, నిరీక్షణ లేని ఇతరుల వరే దుఃఖపడొద్దని దశలోని పత్రికలు ఉన్నట్లుగా వారు నిరీక్షణ కలిగి ఉన్నారు కనుక వారు సంతోషంగా మరణానికే మరణం కలగజేసే విధంగా వారు ఉన్నారు. ఇలాంటి విషయాలు సిపిఎం ద్వారా నేర్చుకోవటానికి దేవుడు చాలా కృప చూపాడు సార్. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సిపిఎం. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చివరి ప్రార్థన దీవెన ఇస్తాను. నెక్స్ట్ వీక్ వి మీట్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి వందనాలు. ఈ సమయంలో మా ప్రభువా, క్రిస్టియన్ పీస్ మేకర్స్ వేదిక గత కొన్ని సంవత్సరాలుగా మరి కోవిడ్ ప్రేయర్ వారియర్స్ గా ప్రారంభించబడి తర్వాత ట్రాన్స్ఫార్మ్ అయి మీ యొక్క ఏర్పాటు ద్వారా క్రిస్టియన్ పీస్ మేకర్స్ అయి అనేక మంది దైవజనులను సిద్ధపరుస్తూ ఉన్నది. అనేక మంది బలపడుతున్నారు, అనేక విషయాలు నేర్చుకుంటున్నాం, నేర్పిస్తున్నాం. మా ప్రభువా, సిపిఎం క్రిస్టియన్ పీస్ మేకర్స్ కావున మా గ్రూప్ అంతటిని దీవించండి, మాలోని ఆత్మీయమైన ఉద్యమం రగల్చండి, నడిపించండి. మీ దాసులు సురేష్ మనోహరన్ గారి ద్వారా మాకు అందిస్తున్న ప్రతి వారపు మా ప్రభువా ఆహారం, జీవాహారం బట్టి వందనాలు. వాటిని మేము స్వీకరించి దాని సేవలో వాడుకొని నడిపించండి. ఇక్కడ మా ప్రభా జూమ్ కు సహాయపడుతున్న బిషప్ భాస్కర్ గారిని, బిషప్ అమ్మ గారిని, టెక్నికల్ అసిస్టెన్స్ ఇస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని, మరి తిరిగి మేము వచ్చే వారం కలుసుకునేంత వరకు మనం నడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు తోడై, సిపిఎం కు తోడై సదా నడిపించును గాక. ఆమేన్. Thank you so much. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. థాంక్యూ ఎవ్రీబడీ. థాంక్యూ సో మచ్. బిషప్ గారిని మనం ఎప్పుడు మెచ్చుకుంటూ ఉంటామో, ఒక విషయం బట్టి మనం ఇంకోటి మెచ్చుకోవాలి. నేను ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోర్స్ అటెండ్ అయ్యాను ఒకసారి కమ్యూనికేషన్ గురించి. దాంట్లో ఏమన్నారంటే, గుడ్ కమ్యూనికేటర్ ఇస్ నాట్ ఓన్లీ అ గుడ్ స్పీకర్ బట్ అ గుడ్ లిసనర్ అని అన్నారు. సో బిషప్ గారు నాట్ ఓన్లీ ఈజ్ అ గుడ్ స్పీకర్, ఈజ్ అ గుడ్ కమ్యూనికేటర్ బికాస్ ఈజ్ అ గుడ్ లిసనర్. బేసిక్ ఫౌండేషన్. ఇంకొకటి క్రిస్ బ్రదర్ చెప్పారు కదా, ఎక్కడ మీకు ఇది దొరుకుతాయి అని అంటే, ఒకటి ప్రతిసారి ఇది అందరు కూడా వర్తిస్తుంది. బైబిల్ చదివే ముందు 119వ కీర్తన 18వ వచనం మనం చదివేసి దాన్ని ఆధారం చేసుకొని బైబిల్ చదివితే ఇప్పటి వరకు కనిపించని మర్మాలు మనకు కనిపిస్తాయి. ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులను తెరుము అని ఆ కీర్తనకారుడు చెప్తాడు కదా. అలాగానే నేను 43 సంవత్సరాలు ప్రభుత్వం నడుచుకున్నాను. ప్రతిసారి చదివినప్పుడు కొత్తగా ఉంటది, ఒక కొత్త ఉత్సాహం పుడుతుంది. ప్రభా, ఇన్ని రోజులు నేను ఇట్లా చూడలేదు ప్రభా అని మరి ప్రభు మీద ప్రేమను పడటం అనమాట. గుడ్ మ్యారేజ్ ఫాలింగ్ ఇన్ లవ్ మెనీ టైమ్స్ బట్ ఆల్వేస్ విత్ ద సేమ్ పర్సన్. గుడ్ స్పిరిచువల్ లైఫ్ మీన్స్ ఫాలింగ్ ఇన్ లవ్ మెనీ టైమ్స్ ఆల్వేస్ విత్ ద సేమ్ సేవియర్ అనమాట. ఓకే, I just want to add one thing. ప్రభుత్వం ఉంటే నీటి ఊట వెళ్తా ఉంది అయ్య గారికి. బిషప్ గారు, మీ గుండె 30% పనిచేస్తుందని ఇంతకుముందు చెప్పిండ్రు. ఇప్పుడు ఎంత చేస్తుందో తెలియదు, కానీ మీ బ్రెయిన్ మాత్రం 110% పనిచేస్తుంది. మా డాక్టర్ ఏమన్నాడంటే, గుండె సంగతి చెప్తే 30% అంటే మీరు ఎవరికి చెప్పకండి సార్, మీరు 50% కంటే ఎక్కువనే కనబడుతుంది మీది అంటుండే. అంటే దట్స్ వే యూ లివ్. ఈ 30% అని ఎవరికి చెప్పకండి అంటున్నాను. ఇట్ ఈస్ ఆల్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ సార్. హ్యాపీ ఐ యామ్ అలైవ్ టుడే. And if I am going to be alive tomorrow, I will be happy. You are chosen and thank you so much. Thank you Anna. Thank you Sundarparana. God bless you. Ramnarav garu. Thank you. Thank you sir. Thank you sir. Praise the Lord. Thank you Parana. Thank you Lord. ఎప్పుడు వస్తారు రాజమండ్రి నుంచి మా హైదరాబాద్ కి? మీరే మిమ్మల్ని పిలిపిస్తాను సార్. అందరినీ పిలిపిస్తారా? నేను ఆఫ్టర్ సమ్మర్ కూడా ఆదిలాబాద్ నుంచి రావాలి. కొత్త రోడ్లు వస్తావు నువ్వు తొందరగా సమ్మర్ తర్వాత బిలు.
తర్వాత బై బై సార్, ఆమేన్. బై బై, థ్యాంక్ యూ. Praise the Lord. చెన్నై నుంచి Okay. విజయ్ గారు రావాలి. అవును అందరూ. అవును అవును. రైట్, ఓకే, థ్యాంక్ యూ, సీ యూ. బాయ్ బాయ్.